విజయవాడలో మహానటి సావిత్రి గారి విగ్రహావిష్కరణ అయిపోయింది ఆ కార్యక్రమం. సరే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది దాసరి గారిని కలవటానికి. ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే నేను ముందు హైదరాబాద్లో పెట్టాలని కదా నేను చేయించింది, ముందు విజయవాడ ఎందుకు చేసామని నా మీద కొంచెం కోపడ్డారు. సరే వెళ్ళాను. వెళ్తే అసలు నాకు ఎంట్రీ ఇవ్వాల. విషయం ఏంటంటే ఎంట్రీ ఇవ్వాల. ఎప్పుడు మేము ఎలా ఉంటామని లవ్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సరే మనం ఏం చేస్తాం, ఆయన కోపం వచ్చిందని విజయవాడ వచ్చేసి ఏదో రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాను నేను విజయవాడలో. మేమన్నమాట టీం అందరం కలిసి చేసిన ఒక 15-20 రోజులు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి నాకు ఆయన కాల్స్ వచ్చినాయి. ఇంకా నేను ఎత్తలా. ఎందుకంటే ఏమో ఇంకెవరు మాట్లాడుతున్నారు. ముందు ల్యాండ్ నెంబర్ నుంచి వచ్చింది, తర్వాత సెల్ నుంచి వచ్చినాయి. అలా 3 రోజులు వరుసనే వచ్చినాయండి. నేను ఎందుకంటే నాకు ఆయనతో మాట్లాడే ధైర్యం లేదు నాకు. అక్కడి నుంచి వచ్చినాయంటే దేని గురించి మాట్లాడుతున్నారు అని. సరే వదిలేసాను. అయిపోయింది. మా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన స్వయంగా ఇక్కడ కండక్ట్ సుబ్బారావు గారు అని అంటారు అందరూ. సుబ్బారావు గారు ఆయన బాగా ఆయన సొంత మనిషి. ఆయన స్వయంగా మా ఆఫీస్కి వచ్చి గురుగారు ఒకసారి మాట్లాడమన్నారు మిమ్మల్ని అన్నారు. దేనికి అన్న. ఆయన ఫోన్ చేస్తే మీరు ఎత్తట్లేదంట కదా అన్న. అట్లా కాదులేండి, అదేం లేదులే సుబ్బారావు గారు, నేను తర్వాత ఎలాగో వెళ్తాను, వెళ్ళినప్పుడు నేను కలుస్తానులే అని చెప్పి నాకు ఫోన్లో మాట్లాడటానికి కూడా నేను భయపడ్డా. అంటే ఏమంటారు ఏమో తెలియదు. లేదు మీరు మిమ్మల్ని తీసుకుని హైదరాబాద్ రమ్మన్నారు. ఇప్పుడు అంటే నేను ఎలా వస్తాను సార్, నేను తర్వాత వస్తాను సార్. సరే మళ్ళీ ఫోన్ చేసి ఇవ్వటం, నేను మాట్లాడటం జరిగింది. సరే బయలుదేరండి అన్న. సరే నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి మీరు రూట్లో మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పి నేను వెళ్ళా. సరే నేను వెళ్ళిన తర్వాత సరే మేము డైరెక్ట్ పైన ఆయన రూమ్కి వెళ్ళిపోతామండి. నేను వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నా. అక్కడ సుబ్బారావు గారు, నేను, రేలంగి నరసింహరావు గారు కూర్చున్నాను. ఇక నా మీద చాలా సీరియస్గా ఉన్నారు. సరే నా వెంక చూస్తూ ఈ సుబ్బారావు గారు నేను రేలంగి నరసింహరావు గారిని అలా చూశారండి. సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారేమో అనుకున్నా, వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను అప్పుడు అడిగాను, నా దగ్గర నుంచి నీకు ఫోన్ వచ్చినా నువ్వు మాట్లాడవా అన్నారు. నేను ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను డిసైడ్ అయ్యిలా. పెద్ద ఆయన ఏమన్నా ఒక 4 మాటలు మనం ఏదైనా తల ఉంచుకుందాం అనుకుని నేను వెళ్ళాను. ఆయన ఏమో చాలా సలహా ఏం మాట్లాడినా కూడా నేను ఏం మాట్లాడాను. సరే రెగ్యులర్గా నువ్వు ఎప్పుడు నా పుట్టినరోజు ఇక్కడ అక్క కార్యక్రమాలు చేస్తావు కదా, అలాగే చేసుకోవాలన్నారు. అట్లాగే సార్. తర్వాత రేలంగి నరసింహరావు గారు వీళ్ళందరూ వచ్చారు, మళ్ళీ లోపల పిలిచి వచ్చారు. బాగా అసలు రేలంగి నరసింహరావు గారు తెలుసు నేను గురుగారితో ఎట్లా ఉంటాను అనేది. ఆయన కూడా విజయలక్ష్మి గారు మీరు లేకపోతే ఎట్లాగండి, ఆ నెక్స్ట్ డే వస్తున్నట్టుంది, మే నెల వస్తున్నట్టుంది. అప్పుడు ఆ ముందు అనుకుంటా మాకు జరిగింది, మీరు రావాలి సావిత్రి గారి కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా సార్, అది నేను సావిత్రి గారి పుస్తకం కూడా గురువుగారి చేతుల మీదగానే ఆవిష్కరించాలనుకున్నాను అని చెప్పి దాని ముందు మాట మాత్రం గురువుగారు మీరు రాయాల్సిందే అన్న.